ప్రస్తుతానికి మనం కొవ్వూరు రైల్వే స్టేషన్ అయితే దాటుతున్నాం. కొవ్వూరు రైల్వే స్టేషన్ వచ్చినప్పుడు స్పీడ్గానే ఉంది, కానీ ట్రైన్ కొవ్వూరు రైల్వే స్టేషన్ ఎండింగ్ వచ్చేసరికి స్లో చేశారు. బహుశా గోదావరి రివర్ ఎక్కుతున్నాం కదా, బ్రిడ్జ్, అందుకే అనుకుంటా. ఇక్కడ నుండి వ్యూ ఉండుద్దండి, సూపర్గా ఉండుద్ది అసలు. మనకి మొత్తం పచ్చటి పొలాలు, మార్నింగ్ టైంలో గోదావరి అందాలు అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ప్రస్తుతానికి మనం గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అవుతున్నాం. మరి బ్రిడ్జ్ మీదకి ఎవరికి వెళ్ళలేదు, కొద్దిగా డిస్టెన్స్ అయితే గ్యాప్లో ఉన్నాం. ఆ రూట్లో మనం వెళ్తున్నాం. గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే మన ట్రైన్ అయితే ఎంటర్ అయిపోయింది. అదిగోండి గోదావరి బ్రిడ్జ్. మనమైతే గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అయిపోయాం. గోదావరి అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నేను రీసెంట్గా ఒక సినిమా చూశాను, ఒక మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అది కొవ్వూరు రాజమండ్రి మధ్యలోనే ఇక్కడ గోదావరిలో లంకలైన ఉంటాయంటగా, అక్కడ తీశారు షూటింగ్ మూవీ. అప్పుడే గోదావరి అంటే నాకు అదే ఆ మూవీ గుర్తొచ్చింది ఫస్ట్. నేనైతే ఈసారి జనరల్ కాదు గైస్, రిజర్వేషన్ చేయించుకున్నా. ఓకేనా? రిజర్వేషన్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ బ్యూటిఫుల్ రాజమండ్రి అందాలు, ఈస్ట్ గోదావరి జిల్లా అందాలు మొత్తం చూపిద్దామని తీసా అంటూ ఈ వీడియో చేస్తున్నా. ఇంకో విషయం, నేను ఏ ట్రైన్లో జర్నీ చేస్తున్నానని చెప్పలేదుగా. విజయవాడ టు విశాఖపట్నం రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎలాంటి ప్లేసుల్లోనే ఆ మూవీ చెప్పానుగా షూటింగ్ అయితే జరిగింది. ఈ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది నేనైతే జర్నీ చేయడం ఏలూరు నుండి చేస్తున్నా, కానీ వీడియో తీయడం మీకు ఈస్ట్ గోదావరి ఒకటే చూపిస్తుంది. అంటే ఈస్ట్ గోదావరి అంటే మొత్తం కాదు, కొవ్వూరు టు రాజమండ్రి చూపిద్దాం అనుకుంటున్నా. ఈ ట్రైన్ మాకు ఏలూరులో 7:13 ఆ టైంలో అయితే ఏలూరులో ఉంటుంది. అలా రాజమండ్రి వెళ్ళేసరికి 8:30 అవుద్ది ఈ ట్రైన్. కానీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లైట్లో అయితే వెళ్తున్నాం. ఈ ట్రైన్ జర్నీ అయితే మనకు కొనసాగుతుంది. ఇంకా రాజమండ్రి రాలేదు. అదిగోండి గోదావరి బ్రిడ్జ్ అయితే అయిపోతుంది, దాటేస్తున్నాం మనం. ఇంకెంతమంది ఈ ట్రైన్లో జర్నీ చేశారో కామెంట్ చేయండి. అబ్బాబాబాబా ఏం స్పీడు. ఇప్పుడే మనం గోదావరి స్టేషన్కి అయితే వచ్చాం. గోదావరి స్టేషన్ని మనం దాటేస్తున్నాం. స్కిప్పింగ్ గోదావరి స్టేషన్. గోదావరి స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. ఏంటబ్బా గోదావరి స్టేషన్ కొద్దిగా రష్గా ఉంది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ వెళ్ళిన తర్వాత ఏమైనా ఎక్స్ప్రెస్ ఉందేమో అనుకుంటున్నా. ప్రస్తుతం రత్నాచల్ వెళ్ళిన తర్వాత ఇంకా ఉంటాయి, చాలా ఎక్స్ప్రెస్ ఉంటాయి, వాటి గురించి అనుకున్నా. గోదావరి స్టేషన్ అయితే మనం దాటేసాం. అయినా సరే స్పీడ్ అసలు తగ్గలేదు, అలాగే తీసుకెళ్తున్నాడు. ఇప్పుడే కొద్దిగా మెల్లమెల్లగా స్లో చేస్తున్నట్టు అనిపిస్తుంది ట్రైన్. చూద్దాం ఎన్నింటికల్లా మనం రాజమండ్రి స్టేషన్కి రీచ్ అవుతామో. ఇంకా రాజమండ్రి స్టేషన్ రాలేదు. మన ట్రైన్ అయితే ఎందుకో ఆఫ్ చేశారు, నాకు కూడా తెలియదు. క్రాసింగ్గా ఉన్నట్టుంది.
అది చూసారా, మన ట్రైన్ మెల్లగా స్లో అయిపోయింది. గోదావరి స్టేషన్ దాటేసింది కానీ ఇంకా రాజమండ్రి స్టేషన్లో కల్లా స్టేషన్ దగ్గరికి వచ్చింది అనుకుంటా. మెల్లగా చూడండి, ఆ ట్రైన్ అలా తిప్పుతుంటే వ్యూస్ సూపర్ ఉందండి. ఇలాంటి వ్యూస్ చాలా తీయాలనుకుంటున్నాను. చక్కగా భలే ఉందండి ఆ వ్యూ చూస్తుంటే. చక్కగా మెల్లగా వెళ్తుంది. అంతేనా, రాజమండ్రి అంటే రాజమండ్రి అండి. అసలు పేరు చెప్పంగానే వైబ్రేషన్ వచ్చే స్టేషన్ ఏదంటే గోదావరి జిల్లాలో రాజమండ్రి. అర్థమైందా? అవ్వండి, మీకు కూడా రాజమండ్రి అని చెప్పంగానే ఎంత వైబ్రేషన్స్ వస్తున్నాయి చూడండి అసలు. దట్ ఈస్ రాజమండ్రి పవర్. ఇవ్వండి, రాజమండ్రి సిటీలో అయితే వస్తున్నారు. ఇవ్వండి, ట్రాక్స్ అయితే మన ట్రైన్ చేంజ్ అవుతుంది. ట్రాక్స్ చాలా స్లోగా వెళ్తుందండి మన ట్రైన్. స్టేషన్ దగ్గరికి వస్తుంది అనుకుంటా. చాలా మెల్లగా వెళ్తుంది. ఇంకా ఈ వీడియో రాజమండ్రి నుండి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఏలూరు వాళ్ళు కూడా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడు అనుకున్న రాజమండ్రి స్టేషన్కి అయితే మన దగ్గరలో ఉన్నాం. అదిగోండి వస్తుంది స్టేషన్. నాకు ఇక్కడ నుండి అయితే కనిపిస్తుంది. అదిగోండి ట్రాక్స్ అయితే అలా చేంజ్ అవుతుంది మన ట్రైన్. ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చుద్దా అని అనుకుంటున్నాం. ఈ మధ్యన రాజమండ్రిలో 4-5 ప్లాట్ఫామ్స్ అయితే ఎట్టినట్టు విన్నాను. ఆ 4కి వచ్చుద్దా లేదా 3కి వచ్చుద్దా అని కొద్దిగా చిన్న డౌట్. అక్కడ మన ట్రైన్ అయితే ట్రాక్ అలా టర్న్ అవుతుంది. మెల్లగా వెళ్తుంది. స్టేషన్లోకి వచ్చిందిగా. అదిగోండి, అది స్టేషన్కి అయితే మనం వస్తాం. ఒక 4-5 ప్లాట్ఫామ్స్ అయితే అక్కడ ఉన్నాయి, కనిపిస్తుందా? నేను అయితే మన ట్రైన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 రాజమండ్రి. రాజమండ్రి స్టేషన్ అటు ఉంది. నేను ఇటేపు చూపిస్తున్నా. దిగాక స్టేషన్లో ఎలా ఉందో, రష్ ఎలా ఉందో చూపిస్తాను. వావ్, బ్యూటిఫుల్ రాజమండ్రి రైల్వే స్టేషన్ న్యూ అప్డేట్. అదిగోండి, ఇక్కడైతే మన జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.